హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫుల్ లెంత్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ అయ్యింది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ క్యాప్సికమ్ కర్రీ ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీల్లో కంటే కూడా బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. అందరూ క్యాప్సికమ్ కర్రీ అంటే నాన్స్, రోటీ, చపాతీలోకి తింటారు కదా. ఒక్కసారి బగారా రైస్లోకి చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది ఎలా చేశానో అన్ని డీటెయిల్స్గా వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎలా చూపించానో అలాగే చేసుకొని ఒకసారి తిని చూడండి, మీరు కూడా చాలా బాగుందంటారు. మీలో కనుక ఎవరికైనా ఈ కర్రీ నచ్చుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది.